తెలంగాణ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి హవా, మెగాస్టార్ స్టామినా, దశాబ్దాలుగా సంపాదించినటువంటి నమ్మకం, ఇండస్ట్రీలో చిరంజీవి గారి స్థాయి. ఈ మెగాస్టార్ మీద ఉన్న నమ్మకానికి బాక్సాఫీస్ స్థాయికి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పష్టమైన గౌరవం. మొత్తంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, పాన్ ఇండియా స్టార్డమ్ ఒక లెవెల్ అయితే మన మెగాస్టార్ స్టామినా మరో లెవెల్. అండి ఈరోజు వీడియో వచ్చి పాన్ ఇండియా స్టార్కి అయినా దక్కనటువంటి గౌరవం మన మెగాస్టార్ ముందు మాత్రం సర్కార్ కూడా దిగి వచ్చింది. ఇది ఓ అతికథతే కాదు ఫ్రెండ్స్, ఇది టాలీవుడ్లో పవర్ఫుల్ అంటే ఏమిటి అన్నదానికి లైవ్ ఎగ్జాంపుల్. అవును, తెలంగాణ బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి హవా మరోసారి స్పష్టంగా కనిపిస్తుంది. చిరంజీవి గారు నటించిన మనశంకర్ వరప్రసాద్ సినిమా టిక్కెట్ ధర పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అసాధారణంగా, అది కూడా 2 రోజుల ముందు అనుమతులు మంజూరు చేసింది. ఇది పెద్ద విషయమా అంటే, సాధారణంగా టికెట్ రేట్స్ పెంపు అంటే చివరి నిమిషం వరకు క్లారిటీ ఉండదు, ఇండస్ట్రీ మొత్తం ఉత్కంఠంలో ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం రిలీజ్కి 2 రోజుల ముందే రెడ్ కార్పెట్ వేసినట్టుగా వ్యవహరించి అందరినీ షాక్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ముఖ్య అంశాలు గమనించండి. ప్రీమియర్ షో ధర ఏకంగా 600 వరకు అనుమతించింది. మల్టీప్లెక్స్లో వారం రోజుల పాటు టికెట్పై అదనంగా 100 రూపాయలు పెంచుకోమన్నారు. అలాగే సింగిల్ స్క్రీన్లో వారం రోజుల పాటు అదనంగా ఒక 50 రూపాయలు పెంచారు. ఇది చిన్న విషయం అయితే కాదు, ఇది మెగాస్టార్ మీద ఉన్న నమ్మకానికి, బాక్సాఫీస్ స్థాయికి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పష్టమైన గౌరవం. ఇక్కడే అసలు షాకింగ్ విషయం ఏంటంటే, గ్లోబల్ రేంజ్ ఉన్న పాన్ ఇండియా స్టార్ హీరో మన ప్రభాస్. అలాంటి హీరో చేసినటువంటి సినిమా రాజాసాబ్, కానీ ఆ సినిమాకి ఇలాంటి సానుకూలత కనిపించలేదు. ప్రభాస్ క్రేజ్ ఎంత ఉన్నా ఆయన సినిమా రాజాసాబ్ విషయంలో మాత్రం ప్రభుత్వం చివరి నిమిషం వరకు మొండిగానే వ్యవహరించింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ క్రేజ్ మాత్రమే కాదు, ఇక్కడ పనిచేసింది మెగాస్టార్ స్టామినా, దశాబ్దాలుగా సంపాదించినటువంటి నమ్మకం, ఇండస్ట్రీలో చిరంజీవి గారి స్థాయి. అందుకే చిరంజీవి గారి ముందు సర్కార్ తన పంతాన్ని వీడి సినిమా విడుదలకు ముందే అన్ని అడ్డంకులు తొలగించింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్లో ఒకే మాట హాట్ టాపిక్ గా మారింది. ఎవరి పవర్ ఎంత, ఎవరి మాటకు ఎంత వెయిట్ ఉంది. ఇది కేవలం ఒక సినిమాకు సంబంధించిన విజయం అయితే కాదు, ఇది ఒక గొప్ప వ్యక్తి సంపాదించినటువంటి గౌరవానికి నిదర్శనం. మొత్తంగా చెప్పాలంటే ఫ్రెండ్స్, పాన్ ఇండియా స్టార్డమ్ ఒక లెవెల్ అయితే మన మెగాస్టార్ స్టామినా మరో లెవెల్. ఇదే చిరంజీవి, ఇదే మెగాస్టార్, ఇదే టాలీవుడ్ రియల్ పవర్. మీ అభిప్రాయం ఏంటి? ఈ నిర్ణయం సరైనదేనా లేకపోతే వివాదాస్పదమా? కమెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.